నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా రహస్యమైనది. ఒక శక్తివంతమైన దేవి, భక్తుల రక్షకురాలు, రాత్రివేళ పూజించబడే వారాహి అమ్మవారి అద్భుత చరిత్ర గురించి. దేవిని ఒక్కసారి నమ్మితే శత్రువులు ఎంతటి శక్తివంతుడైనా దిగదుడుపు తప్పదు. వారాహిదేవి పేరు వింటేనే భయంకరమైన శక్తి గుర్తుకొస్తుంది. ఆమె ముఖం వారాహంలా ఉంటుంది, శరీరం మాత్రం మానవ రూపంలో ఉంటుంది. విష్ణుమూర్తి వారాహ అవతారానికి శక్తి రూపమైన అమ్మవారు. తన రూపం భయంకరమైన తన భక్తులకు మాత్రం ఆమె అమ్మ కరుణామయి. వారాహి అమ్మవారు అష్టమాతృకలలో ఒకరు. శక్తి సాంప్రదాయాలలో ఆమెకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఆమె యోగిని, తాంత్రిక శక్తి, రహస్య సాధన ప్రేరణ. ఇది సామాన్యమైన దేవతా తత్వం కాదు. ఈ జరిపే పూజలు చాలా వరకు రాత్రి వేళల్లోనే జరుగుతాయి. ఈ పూజలు రహస్యమైన తాంత్రిక పద్ధతిలో జరిగేవే. తల్లి పవిత్రతను కాపాడేలా నియమంతో నిష్ఠతో చేసే పూజలు. ఓం శ్రాం హ్రీం క్లీం గ్లౌం వాగ్వాదిని వారాహి మమ శత్రున్ భక్ష భక్ష మమ అభిష్టం సిద్ధిం కురు కురు స్వాహ. ఈ మంత్రం శక్తివంతమైనది. శత్రు నివారణకు, కోర్టు కేసులు, మానసిక బలహీనత వంటి సమస్యల నివారణకు దీనిని జపిస్తారు. వారాహిదేవి చేతిలో ముసలి, ఖడ్గం, పాశం, గద, ధ్వజం వంటివి ఉంటాయి. ప్రతి ఆయుధం ఒక తత్వాన్ని సూచిస్తుంది. ఆమె వాహనం శుకం లేదా భూదేవి అని కూడా చెబుతారు. వారాహి స్వరూపం భయానకం అయినా ఆమె భక్తులకు ప్రేమామయి. వారి చెంతకు చేరిన భక్తుడు ఏ విధమైన భయాలకు లోనవడం లేదు. వారాహి అమ్మవారి ప్రసిద్ధి గల క్షేత్రాలు చాలానే ఉన్నాయి. తంజావూరులో ఆమెకు విశిష్ట స్థానం ఉంది. అలాగే శ్రీ విద్యా సాంప్రదాయ పీఠాలలో ఆమెకు ప్రత్యేక పూజలుంటాయి. వారి పూజలలో నైవేద్యం పులిహోర, పెరుగు, అన్నం, పలుకులు. అష్టమి, నవమి గ్రహణల సమయాల్లో రాత్రివేళనే పూజిస్తే తల్లి అనుగ్రహం అపారంగా లభిస్తుంది. ఎంతోమంది భక్తులు వారాహిదేవిని ధ్యానం చేసి వారి జీవితాల్లో అసాధ్యమైన మార్పులు చూడగలిగారు. కొంతమంది సాధకులు చెబుతారు, వారాహి తల్లి అనుగ్రహం పొందిన తరువాత తమ తాంత్రిక సాధనలో ఆధ్యాత్మిక మార్గం అద్భుతంగా మారిందని. అది కేవలం మంత్రం శక్తి కాదు, భక్తితో పూజిస్తే అమ్మ తల్లిలా వచ్చి రక్షిస్తుంది. ఇవే కొన్ని అద్భుతమైన రహస్యాలు. శక్తి, రక్షణ, విజయం ప్రసాదించే వారాహి తల్లి చరిత్రలో నుంచి ఉన్న కొన్ని అద్భుతమైన రహస్యాలు. ఓం శ్రీ వారాహి దైవ్యే నమః.